Hello children, today we are going to discuss class 9th chapter 11, example 4. Find the surface area of sphere of radius 7 centimeters. ఇవి మొత్తం ఎగ్జాంపుల్ సమ్స్ అన్ని ఈ క్లాస్లో కాదు 10th క్లాస్లో కూడా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవే సమ్లు వస్తున్నాయి ప్రతిసారిని. సో ఎగ్జాంపుల్ సమ్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. రేడియస్ ఆఫ్ స్పియర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్. సర్ఫేస్ ఏరియా అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే స్పియర్ ఎలా ఉంటుంది 4πr². 4 ఇంటూ పై వాల్యూ ఇవ్వని పక్షంలో 22/7 వేయాలి. రేడియస్ ఆర్ 7 స్క్వేర్ అంటే 7 సెంటీమీటర్ కాబట్టి 7 స్క్వేర్ రాసాం. 4 ఇంటూ 22/7 ఇంటూ 7 ఇంటూ 7 బికాస్ 7 ఇక్కడ 7 స్క్వేర్ కాబట్టి 7 ఇంటూ 7 రాసాం. న్యూమరేటర్ డినామినేటర్ 7 క్యాన్సిల్ చేస్తే 4 ఇంటూ 22 అంటే 88. ఇక్కడ ఉన్న మిగిలిపోయిన 7 ఇక్కడ రాస్తున్నాం. మల్టిప్లై చేస్తే 616 సెంటీమీటర్ స్క్వేర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ అనమాట. సర్ఫేస్ ఏరియా అంటే ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది. దీనికి మళ్ళీ వేరే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఉండదన్నమాట. నెక్స్ట్ చిల్డ్రన్, ఫైండ్ సిఎస్ఏ అండ్ టిఎస్ఏ ఆఫ్ హెమిస్పియర్. రేడియస్ వచ్చి 21 సెంటీమీటర్ ఇచ్చారు. చూడండి, సిఎస్ఏ కూడా కట్టమన్నారు. సిఎస్ఏ అండ్ టిఎస్ఏ ఆఫ్ హెమిస్పియర్ వీ హ్యావ్ టు ఫైండ్. దట్ మీన్స్ రేడియస్ ఈస్ గివెన్ 21 సెంటీమీటర్స్ ఉంది. రేడియస్ ఆఫ్ హెమిస్పియర్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు 21 సెంటీమీటర్. సిఎస్ఏ అంటే 2πr². హెమిస్పియర్ అంటే హాఫ్ ఆఫ్ ది స్పియర్ కాబట్టి దీనికి సిఎస్ఏ అంటే కర్వ్డ్ ఓరియంటెడ్ ఉన్నది 2πr² అవుతుంది. 2 ఇంటూ 22/7 ఇంటూ 21 స్క్వేర్. రేడియస్ కదా ఆర్ స్క్వేర్ కాబట్టి 21 స్క్వేర్ అవుతుంది. 2 ఇంటూ 22/7 ఇంటూ 21 ఇంటూ 21 బికాస్ 21 స్క్వేర్ కదా, 2 సార్లు మల్టిప్లై చేయాలి. సో 2 ఇంటూ 22 అంటే 44. ఇక్కడ 7 1s are 7 3s are వేసాం. అంటే ఇప్పుడు మల్టిప్లై చేసినప్పుడు 3 1s are 3, 3 2s are 6 అంటే 44 ఇంటూ 63 మల్టిప్లై చేస్తే మనకి 72 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, సిఎస్ఏ కాబట్టి స్క్వేర్ యూనిట్స్లోనే ఉంటుంది ఎప్పుడు సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ టిఎస్ఏ మీన్స్ టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా అనేటప్పుడు 3πr² అవుతుంది. 3πr² ఎందుకంటే డౌన్ సైడ్ ఒక సర్క్యులర్ ఫార్మాట్ ఉంది, పైన 2πr² అంటే 2πr² ప్లస్ πr² అంటే 3πr². సో 3 ఇంటూ 22/7 ఇంటూ 21 స్క్వేర్. 3 ఇంటూ 22/7 21 స్క్వేర్ అంటే 21 ఇంటూ 21 2 టైమ్స్ మల్టిప్లై చేసాం. ఇప్పుడు ఏమవుతుంది 3 ఇంటూ 22 కాబట్టి 66. 3 2s are 6, 3 2s are 6 ఇంటూ ఇక్కడ 7 1s are 7 3s are వేసాం. సో 3 మిగిలింది ఇంటూ 21. సో 3 1s are 3, 3 2s are 6 అంటే 63 అవుతుంది. మల్టిప్లై చేస్తే 4158 సెంటీమీటర్ స్క్వేర్. ఇది ఎగ్జాంపుల్ 5. సో అన్ని ఎగ్జాంపుల్స్ ముందు చెప్పేసి ఎక్సర్సైజ్ సమ్లు 1 by 1 నేను చెప్తాను అనమాట, అందుకోసమని. నెక్స్ట్ 6th ఎగ్జాంపుల్ 6th చూడండి. ద హాలో స్పియర్ ఇన్ విచ్ ద సర్కస్ మోటార్ సైక్లిస్ట్ పర్ఫార్మ్స్ హిజ్ స్టంట్స్ హ్యాస్ ఎ డయామీటర్ ఆఫ్ 7 meters. ఫైండ్ ది ఏరియా ఆఫ్ చూడండి టు ది మోటార్ సైక్లిస్ట్ అంటే మొత్తం an able to మోటార్ సైక్లిస్ట్ ఫర్ రైడింగ్. లోపల మీరు సర్కస్ చూసుంటారు, ఆ ఏరియా మొత్తం సర్కస్ లోపల మెటల్ బాల్ ఉంటుంది స్పియర్. అక్కడ మోటార్ సైక్లిస్ట్ ఏరియా ఎంత ఏరియా ఏబుల్ టు రైడింగ్ చేయడానికి ఉపయోగపడుతుందని క్వశ్చన్ అడిగారు అనమాట. డయామీటర్ ఆఫ్ హాలో స్పెరికల్ బాల్ దట్ మీన్స్ 7 meters. ఇది డయామీటర్ అండి, డి ఇచ్చారు, నాట్ రేడియస్. రేడియస్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు d/2 కాబట్టి 7/2 అంటే 3.5 మీటర్ అవుతుంది. 2 3s are 6, 1 ఉంటుంది, పాయింట్ పెడితే 2 5s are 10 అవుతుంది. సో 3.5 meters. సర్ఫేస్ ఏరియా చూడండి, సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 4πr². సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ హియర్. సో 4πr² అంటే 4 ఇంటూ 22/7 ఇంటూ మనము క్యాలిక్యులేషన్ ఈజీ పర్పస్ 3.5 కాకుండా 7/2 తీసుకున్నాం. సో 7/2 ఇంటూ 7/2 2 times 7/2 స్క్వేర్ అనమాట. సో 7 గెట్ క్యాన్సిల్, 2 2s are 4, అగైన్ 2 2s are 4. మనకు మిగిలినవి ఏంటి 22 ఇంటూ 7 ఉంది. సో 7 2s are 14, 1 7 2s are 14 ప్లస్ 1 15. సో 154 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది.